నా హెయిర్ చూడండి ఎలాగైపోయింది, నేను చక్కగా సెట్ చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఎలాగైపోయింది. యాజ్ యూజువల్గా ఇంకా డైరెక్ట్ ర్యాపిడో బుక్ చేసుకుని ఇన్స్టిట్యూట్ బయలుదేరిపోయాను అనమాట. మాట్లాడరా మాట్లాడరా అరే మాట్లాడరా చాలా కూల్. మా ఫ్రెండ్స్ అయితే వీడియో తీస్తానన్నా, వాళ్ళు చూడండి ఎలా చేస్తున్నారో, మొత్తం హెయిర్ సెట్ చేసుకుని ఎలాగ పడితే అలాగా. మా క్లాస్ అండి, మేమైతే మా ఫ్రెండ్ వెళ్తాం. ఆ ఫ్రెండ్ అయితే గేమ్ ఆడుతున్నాడు అనమాట. ఏ డబ్బులు వచ్చారా? గేమ్ స్టార్ట్ చేస్తాం, గేమ్ మా కాకలేసి టిఫిన్ తినడానికి వెళ్ళిపోయాం అనమాట. టిఫిన్ తినేసి అయితే మా హాస్టల్ బయలుదేరిపోయాం నేను మా ఫ్రెండ్ తో. చూడండి మధ్యలో మా ఫ్రెండ్ ఫోన్ చేసాడని గేమ్ ఆడేస్తా బట్ రెడ్డి సబ్బులు పెట్టుకొని వచ్చారు. ఇదిగోండి గైస్ మనోడే. సో ఇంకొకడేమో వాష్రూమ్కి వెళ్ళాడు. చూడండి సబ్బు పెట్టి ఎలాగుందో. సో ఇది గైస్ మా హాస్టల్ వాళ్ళు బతుకులు ఈ గైస్. సో గైస్ చూడండి మేము బయటకు వెళ్దామని రెడీ అయ్యాం కాసేపట్లో. బయట అదైతే బాగుంది. నేను మా ఫ్రెండ్స్ తో పాటు బయటకు వచ్చా టిఫిన్ చేద్దామని. మా ఎవరికి ఇంత వచ్చట్లేదు అని మా ఫ్రెండ్ మెల్లగా జోక్ లేయడం స్టార్ట్ చేశాడు. సో వాడితోనే ఇంకొకటి అలా అందుకున్నారనమాట. చూడండి గైస్ మా ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, చుట్టూ ఉన్నది దొంగ మోసం. మేమైతే ఎరుకుమంబ అనే టిఫిన్ షాప్కి వచ్చాం అనమాట. సో ఇక్కడ టిఫిన్ బాగుంటుందని విన్నాము మా ఫ్రెండ్తో జోసఫ్. సో ఇంకా సంతోష్ మనోడు ఎప్పుడు అమ్మాయిలతోనే మాట్లాడతాడు కదా. ఇక్కడ చాలా పునుగులు బాగుంటాయంటే మేము ప్లేట్ చెప్పాం. అంతలోపే మా వాళ్ళు ఆరగించడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ తిని కార్యక్రమం స్టార్ట్ చేస్తారనమాట. ఒక కూడానే బ్రో టేస్ట్ అయితే వేరే లెవెల్ బాలే. టేస్ట్ బాగాలేదు అంటారు కానీ నిజంగా చెప్పాలంటే టేస్ట్ బాగుంది. మా వాడు ఏదో సరదాగా చెప్తున్నాడు కానీ. సో చూడండి మా సిఆర్. మేము టిఫిన్ తినేసి అలా రిటర్న్ అయిపోతున్నప్పుడు దారిలో వినాయకుడు బొమ్మ అయితే కనిపించింది. సో అదైతే చాలా బాగుంది, మీకు చూపిస్తున్నా పదండి. వాళ్ళ ఫస్ట్ లవర్ తో మాట్లాడుతున్నాడు. చెప్పరా ఎవరది? చిన్ని చూస్తుందిరా ఇది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు చిన్ని, హాయ్ చెప్పు.